ఇక వివేకానంద రెడ్డి పర్సనల్ లైఫ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఏమి సాధిస్తారని షర్మిల ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుందని, వివేక జీవితం గురించి ఎమ్మెల్సీగా పదవి ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రాణాలతో లేని వ్యక్తి వీడియోలు పోస్ట్ చేయడం కాదని, దమ్ముంటే వివేక హత్యపై మాట్లాడాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈరోజు చూస్తున్నారు, సమాధానాలు చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారేమో సమాధానాలు చెప్పరు. కానీ ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఎంతగా సోషల్ మీడియాలో ఎంతగా అవమానిస్తున్నారో ఆ పెద్ద మనిషిని చూస్తున్నారు. అసలు ఏం సంబంధం ఎవరికైనా? ఎవరి వ్యక్తిగత జీవితం వారిది కాదా? ప్రజల మనిషి అయితే, ప్రజా నాయకుడైతే ఒక వ్యక్తిగత జీవితం అంటూ ఉండకూడదా? నా వ్యక్తిగత జీవితం నాది, ఈ అన్న వ్యక్తిగత జీవితం ఈ అన్నది, అలాగే మీ వ్యక్తిగత జీవితం మీది. అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు? కేసు గురించి మాట్లాడే దమ్ముంటే మాట్లాడండి. మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ముంటే మీరు మాట్లాడండి. మీకు ఎందుకు ఓట్లేయాలో చెప్పండి. అదంతా మానేసి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము గురించి బయటపెట్టి ఆయన అంతగా అవమానిస్తున్నారే. అసలు మీకు ఏ హక్కు ఉంది? చనిపోయిన వ్యక్తి, సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి, ఆ వ్యక్తి మీద మీరు ఇంతగా దూషణలు చేస్తున్నారే. మీకు తెలియదా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము? మీరు ఎమ్మెల్సీగా పోటీ పెట్టినప్పుడు మీకు ఆయన వ్యక్తిగత జీవితం తెలియదా? అవినాష్ రెడ్డి కోసం ఆఖరి నిమిషం వరకు తిరిగాడే, ఎన్నికల ప్రచారం చేశాడే. అప్పుడు తెలియదా మీకు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం?